Yeah, hi everyone. This is Rajendra. Welcome back to my channel. Today we will discuss about day two of Docker series. Here the main multiple concepts. I am coming with the multiple concepts called Docker file and Docker images and the Docker containers. Okay. Uh, వీటి గురించి తెలుసుకోబోతున్నాం మనం. మెయిన్ డాకర్ సిరీస్లో ఇవి ఎందుకు యూజ్ అవుతాయి మనకి డాకర్లో, వీటి వల్ల యూజెస్, ఉపయోగాలు ఏంటి, అండ్ అప్లికేషన్ ఎలా మనం డాకర్ ఇమేజ్ లాగా మారుస్తున్నాం, అండ్ అప్లికేషన్ కంటైనర్లో ఎలా రన్ చేస్తున్నాం, అండ్ రన్ చేసిన తర్వాత అప్లికేషన్ని బ్రౌజర్లో ఎలా యాక్సెస్ చేస్తాం ఏంటనేది మెయిన్గా ఇక్కడ చూస్తాం. దిస్ ఈజ్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. Everyone must know about these topics because uh, these are ఈ టాపిక్స్ అనేది హార్ట్ ఆఫ్ డాకర్ అండి. ఓకే, హార్ట్ ఆఫ్ డాకర్ మీన్స్ వితౌట్ దిస్ టాపిక్స్ డాకర్ ఈస్ నాట్ దేర్. డాకర్ లేనే లేదు. ఈ టాపిక్స్ లేకుండా డాకర్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, సో మేక్ షూర్ you understand this topic very well, and there are some hidden layers and hidden things are inside of this one. దీని వెనక మనకి ఎలా ఇమేజెస్ ఎక్కడ స్టోర్ అవుతాయి, ఎలా స్టోర్ అవుతాయి, వాటిని ఎలా డిలీట్ చేయాలి. ఓకే, అండ్ డిలీట్ చేయడంలో టైప్స్ ఏంటి, రాంగ్గా డిలీట్ చేస్తే మనకి స్టోరేజ్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆల్ దీస్ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ చూడబోతున్నామండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ అంటే ఏంటంటే డాకర్ ఫైల్ ఈజ్ కంటైన్స్ సెట్ ఆఫ్ రూల్స్ అండి. ఓకే, సెట్ ఆఫ్ రూల్స్. ఆ రూల్స్ బేస్డ్ అపాన్ దట్ రూల్స్, ఆ రూల్స్ని బేస్ చేసుకొని మనకి అప్లికేషన్ అనేది యా ఆ రూల్స్ బేస్ చేసుకొని అప్లికేషన్ అనేది డాకర్ ఇమేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. డాకర్ ఇమేజ్ అంటే ఒక రెడీమేడ్ ప్యాకేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ రెడీమేడ్ ప్యాకేజ్, మనం కొంత అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. ఆ అప్రోచ్ ఏంటంటే మేక్ షూర్ యూజ్ ద లైట్ వెయిట్ ఇమేజెస్ అండి. లైట్ వెయిట్ ఇమేజెస్ అంటే ఇక్కడ బేస్ ఇమేజ్ తీసుకుంటాం. ఈ బేస్ ఇమేజ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఒక ఎన్వైర్న్మెంట్ కావాలి కదా. ఇక్కడ మనం ప్యాకేజ్ అంటే ఏంటంటే అప్లికేషన్ రన్ చేయడానికి ఏదైతే ఎన్వైర్న్మెంట్ కావాలో, సేమ్ మనం డెవ్లో ఎలా అయితే ఎన్వైర్న్మెంట్ సెటప్ చేసుకుంటామో, పైథాన్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అప్లికేషన్ తీసుకుంటే పైథాన్కి ఎన్వైర్న్మెంట్ కావాలి, రైట్? రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ ఎలా అయితే సెటప్ చేసుకుంటామో సేమ్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ మనం డాకర్లో కూడా సెటప్ చేయాలండి. అలా డాకర్లో సెటప్ చేయడానికి మనకి ఏంటంటే ఇట్లా బేస్ ఇమేజెస్ అని ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ అంటే ఏంటంటే ఇట్ టేక్స్ ద బేస్ ఇమేజ్. ఓకే, మనం ఇక్కడ ఇది కూడా ఒక ఇమేజే. ఓకే, ఇక్కడ పైథాన్ 3.11 అని ఇచ్చాం కదా. ఓకే, ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. స్లిమ్, ఓకే, స్లిమ్ బ్లస్టర్ అండ్ ఆల్పైన్, ఓకే, నార్మల్ బేస్ ఇమేజ్ అంటే యా ఇలా ఉంటాయి మనకి. స్లిమ్ బస్టర్ ఏంటంటే మీడియం సైజ్లో ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్పైన్ అంటే ఏంటంటే వెరీ వెరీ స్మాల్. ఓకే, ఇక్కడ నార్మల్ స్టేజ్ అంటే ఇట్స్ లైక్ ఇట్ అంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఏంటంటే మనకి ఇప్పుడు లైనక్స్ అనే ఒక పెద్ద మెషిన్ ఉంటుంది కదా. లైనక్స్లో చాలా ప్యాకేజెస్ ఉంటాయి, డిఫాల్ట్ ప్యాకేజెస్ అండ్ ఒక బైనరీ బైనరీస్ అండ్ ప్యాకేజెస్ అండ్ సమ్ ప్రీడిఫైన్డ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఇన్స్టాల్ అయి ఉంటాయి కదా లైనక్స్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్లిమ్ బ్లాస్టర్ ఆల్పైన్లో ఏంటంటే మనకి ఏ అప్లికేషన్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఓకే, అంతవరకే వస్తుంది అనమాట. అంటే లైక్ విమ్ అండ్ పింగ్, ఓకే, అండ్ యా సమ్ అదర్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అనేది ప్రీడిఫైన్డ్గా రావు ఇక్కడ. ప్రీడిఫైన్డ్ అంటే ఇన్బిల్డ్ రావు. మనకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఈవెన్ యాప్ట్ కూడా రాదండి. యాప్ట్ అనే ప్యాకేజ్ మేనేజర్ కూడా రాదు ఇందులో. సో
యా రాదు కాబట్టి మనం ఏంటంటే ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో ఆటోమేటిక్గా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇమేజ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యా బేసిక్గా ఇక్కడ ఐడియా ఏంటంటే లైట్ వెయిట్ ఇమేజ్ ఎందుకంటే ఓన్లీ మనకి ఎన్వైరన్మెంట్ సెటప్ చేసి డాకర్ రన్ చేయడానికి. మనం ఇవన్నీ యాక్సెస్ ఇచ్చేసాం అనుకో యూజర్కి, ఇవన్నీ అంటే ఇలాంటి యాప్స్ అన్నీ పెట్టేసి ఇచ్చాం అనుకో ఇమేజ్లో. వన్స్ యూజర్ ఇన్సైడ్ డాకర్ వచ్చేసాడంటే, నేను చూపిస్తాను ఇన్సైడ్ డాకర్ ఎలా వస్తాడనేది. ఇన్సైడ్ డాకర్ వచ్చాడంటే ఈ మే డూ ఎనీథింగ్, ఈ కెన్ ఎడిట్ ద కోడ్, ఈ కెన్ డిలీట్ ద కోడ్. ఓకే, యా యా సమ్ అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఏమంటే సెక్యూరిటీ వైలేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదొక రీజన్. అండ్ ఇమేజ్ సైజ్ అనేది మనకి రిక్వైర్మెంట్ లేకుండా బిగ్ ఇమేజెస్ తీసుకుంటే అది 1 GB వచ్చింది అనుకో, మనకి డిస్క్ స్టోరేజ్ అనేది ఎక్కువ అవుతుంది కదా, స్టోరేజ్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే బేస్ ఇమేజ్ని స్లిమ్తో స్టార్ట్ చేస్తామండి. యా నెక్స్ట్ వర్కింగ్ డైరెక్టరీ. ఆ ఇమేజ్లో మన కోడ్ అంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టడానికి ఒక వర్కింగ్ డైరెక్టరీని సెటప్ చేసుకుంటాం. అదేంటంటే వర్కింగ్ డైరెక్టరీ యాప్ అని సెట్ చేసుకున్నాం. కాపీ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఈ ఎక్కడైతే డాకర్ ఫైల్ ఉంటుందో అక్కడ రిక్వైర్మెంట్ డాట్ అంటే డిపెండెన్సీస్ ఫైల్ ఉంటుంది కదా, ఆ డిపెండెన్సీస్ ఫైల్ని కాపీ చేసుకుంటున్నాం. ఇక్కడ నాకు రిక్వైర్మెంట్ ఉంది, ఈ కరెంట్ యాప్ డైరెక్ట్లోకి పంపించని చెప్పేసి ఇక్కడ డాట్ ఉంది కదా, కరెంట్ యాప్ డైరెక్ట్లోకి పంపించని చెప్తున్నాం అనమాట. యా నెక్స్ట్ రన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్ అంటే ఒక షెల్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే నాట్ ఓన్లీ షెల్ కమాండ్ కైండ్ ఆఫ్ థింగ్ని ఎగ్జిక్యూట్ చేస్తుందంట. ఒక కమాండ్ని రన్ చేయడానికి, ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి ఇమేజ్లో ఈ రన్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, యా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు రన్ పిప్ ఇన్స్టాల్, నాకు ఏదైతే రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీని కాపీ చేసుకున్నానో క్యాష్ని వాడకుండా మొత్తం నాకు ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేయని చెప్తున్నాను. యా ఇది ఇలా ఎందుకు చేస్తున్నాం అంటే మనకి ఈచ్ టైం డెవలపర్ న్యూ థింగ్స్ యాడ్ చేస్తూ ఉంటాడు కదా. అంటే నేను మల్టిపుల్ టైమ్స్ డాకర్ బిల్డ్ కొట్టినా సరే నాకు ఇందులో ప్యాకేజెస్ ఏమున్నా ఆ ప్యాకేజెస్ అన్ని రన్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. యా కాపీ అంటే ఏంటంటే మెయిన్ కోడ్, అంటే కరెంట్ డైరెక్టరీలో ఉన్న కోడ్ మొత్తం, నాకు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి నాకు డాకర్ ఇమేజ్ డైరెక్టరీలో అంటే ఈ యాప్ డైరెక్టరీలో పెట్టమని చెప్తున్నాను అనమాట. హియర్ వీ షుడ్ బి ఇన్ ద వెరీ బీ కేర్ఫుల్ అండి, బికాస్ మనం ఏం చేస్తున్నాం మొత్తం కోడ్ అంతా పెట్టేస్తున్నాం అంటే కోడ్లో ఏమేమి ఉంటాయి, లాగ్స్ ఉంటాయి, ఓకే, సమ్ అన్వాంటెడ్ ఫైల్స్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, స్టాటిక్ ఫోల్డర్స్ ఉంటాయి, అండ్ ఎన్వైర్న్మెంట్ పైథాన్ అనేది ఎన్వైర్న్మెంట్ ఫైల్ ఉంటుంది. యా ఇలా కొన్ని అన్వాంటెడ్ ఫోల్డర్స్ అండ్ ఫైల్స్ ఉంటాయండి. ఆ ఫైల్స్ మనకి ఇందులో కాపీ చేయడం వల్ల ఏం లేదు, అన్నసరి ఇమేజ్ సైజ్ పెరగడం తప్ప. యా అవి ఏవైతే వద్దనుకుంటామో ప్రాపర్గా వాటన్నిటిని డాకర్ ఇగ్నోర్ అనే ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో ఇవన్నీ లైక్ సేమ్ మనకి గిట్ ఇగ్నోర్ ఎలా ఉంటుందో, ఓకే, అలానే డాకర్ ఇగ్నోర్ అనే ఒక ఫైల్ ఉంటుంది. వీటన్నిటిని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం అనమాట. ప్లేస్ చేస్తే ఈ ఫైల్స్ అన్ని ఇందులో కాపీ అవ్వవు, ఓన్లీ మనకి ఏవైతే ఫైల్స్ కావాలో ఫోల్డర్స్ కావాలో అవి కాపీ అవుతాయి అనమాట. దట్ ఈస్ కాపీ అంటే. నెక్స్ట్ ఎక్స్పోజ్ అంటే కంటైనర్లో నేను ఏం చేస్తున్నా అంటే 8000 అనే పోర్ట్ని ఎక్స్పోజ్ చేసి నా అప్లికేషన్ 8000 అనే పోర్ట్ మీద రన్ చేయమని చెప్తున్నాను అనమాట. యా ఇదనమాట. సిఎండి అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే కమాండ్ లైక్ డాకర్ కంటైనర్ని రన్ చేస్తామో, ఓకే, ఆ కంటైనర్ని రన్ చేసిన వెంటనే, ఓకే, ఇమేజ్ని రన్ చేసిన వెంటనే కంటైనర్ రన్ అవ్వాలి కదా. అది దేని బేస్ చేసుకొని రన్ అవ్వాలి, అది ఏదో ఒక కమాండ్ బేస్ చేసుకొని ఒక దాన్ని బేస్ చేసుకొని రన్ అవ్వాలి కదా. సో అలా రన్ అవ్వమని చెప్పడానికి మనం సిఎండి వాడతామండి. సో దిస్ ఈజ్ ద స్టార్ట్ పాయింట్ వేర్ వెన్ ఇమేజ్ ఇస్ when we are trying to run the container based upon the image. So
container by default container looks for the cmd command instruction to start the container. Okay, to start the container. Yeah, దీన్ని బేస్ చేసుకొని మనకి కంటైనర్ అనేది స్టార్ట్ అవుతుంది. సమ్ అక్కడ కంటైనర్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. అవి మనం కంటైనర్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడుకుందాం. బేసిక్ ఇదండి. ఫస్ట్ మనకి ఏంది, లైట్ వెయిట్ బేస్ మీద పైథాన్ బేస్ ఇమేజ్ తీసుకున్నాం. ఓకే, అంటే నాకు పైథాన్ వచ్చేసింది, నా కోడ్లోకి నా ఇమేజ్లోకి పైథాన్ వచ్చేసింది. నేను పైథాన్ ఇన్స్టాల్ చేయాల్సిన పనిలేదు, పైథాన్ వచ్చేసింది. పైథాన్ వచ్చిన తర్వాత నేను రిక్వైర్మెంట్ టీఎక్స్టీని కాపీ చేసుకున్నా. దాని తర్వాత అన్ని డిపెండెన్సీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకున్నా. దాని తర్వాత నేను యాప్ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నా ఇమేజ్లోకి. దాని తర్వాత బేస్డ్ అపాన్ దిస్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ యూనికార్న్, అంటే నేను వాడేది ఫాస్ట్ ఏపీ యాప్. ఓకే, ఫాస్ట్ ఏపీ అప్లికేషన్ కాబట్టి సో యూనికార్న్ అనే యూనికార్న్ అనే వెబ్ సర్వర్ యూజ్ చేసుకోండి, డిఫాల్ట్ వెబ్ సర్వర్ యూజ్ చేసుకోండి. నేను కంటైనర్ని స్టార్ట్ చేసినట్టు. యా, దిస్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ద డాకర్ ఫైల్. ఎనీ డాకర్ ఫైల్ బిఫోర్ రైటింగ్ ద డాకర్ ఫైల్ ఫస్ట్ టేక్ ద ప్రాపర్ రిక్వైర్మెంట్ అండి. అంటే డిఫాల్ట్గా ఏమేమి ఉండాలి అంటే ఇందులో మనం ఇలానే కాకుండా ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. డిఫాల్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డిఫాల్ట్గా ఏమేమి సాఫ్ట్వేర్స్ అలో చేయాలి, ఏమేమి అలో చేయకూడదు, ఇందులో ఏముండాలి, ఈ డిఫాల్ట్గా ఏం ఉండకూడదు అనే దాన్ని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద డాకర్ ఫైల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ స్టేజ్ డాకర్ ఫైల్ అండి. ఓకే, సింగిల్ స్టేజ్ డాకర్ ఫైల్ అంటే మనం అన్నీ ఒకే దాంట్లోనే చేసేసినాం. ఓకే, రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్ ఇన్స్టాలేషన్ అండ్ కాపీ అండ్ ఎక్స్పోజ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై వన్ సింగిల్ స్టేజ్, దట్ ఈస్ కాల్డ్ సింగిల్ స్టేజ్ డాకర్ ఫైల్ అండి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మనం డాకర్ ఫైల్ తోటి ఇమేజ్ జనరేట్ ఏజుందో మనం డాకర్ ఫైల్ రాసేసాం. ఓకే, డాకర్ ఫైల్ రాసేసి డాకర్ ఫైల్ రాసేసినాం. ఇప్పుడు మనకి జనరల్గా వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే డాకర్ ఫైల్ ఇమేజ్ కంటైనర్. ఓకే, డాకర్ ఫైల్ ఓకే అండ్ ఇమేజ్ కంటైనర్ ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ డాకర్ ఫైల్ రాస్తాం, దాని తర్వాత ఇమేజ్ లాగా బిల్డ్ చేసుకుంటాం, దాని తర్వాత కంటైనర్ని రన్ చేస్తాం. ఈ డాకర్ ఇమేజ్ అనేది మనం మల్టిపుల్ స్టేజెస్లో ఇచ్చుకోవచ్చు. డెవ్లో రన్ చేసుకోవచ్చు, సేమ్ అనుకుంటే క్యూఏలో రన్ చేసుకోవచ్చు, స్టేజ్లోకి ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ప్రాడక్ట్లోకి కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మొత్తం టెస్టింగ్ చేసుకుంటాం. అన్ని ఫీచర్స్ బాగా పర్ఫెక్ట్ ఉన్నాయి, అంత వర్క్ అవుతుంది అనుకుంటే సేమ్ దాన్ని ఇందులో ఫార్వర్డ్ చేసుకుంటాం. ఎక్కడ కూడా అంత వర్క్ అవుతుంది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే సేమ్ దాన్ని ఇందులో. దిస్ ఈస్ one kind of deployment and where instead of building for every stage every time, the docker building the docker image for every stage, every environment, the same docker image we are forwarding into multiple stages. Okay, what we call reusability of the docker image. Reusability deployment, we call it as a reusable deployment. And coming back to here, డాకర్ ఇమేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక డాకర్ ఫైల్ రాసాం. ఓకే, ఈ డాకర్ ఫైల్ని మనం కంప్లీట్ ఇమేజ్ లాగా కన్వర్ట్ చేస్తాం. ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే డాకర్ బిల్డ్ tag app colon 1.0.0.
ఓకే, డాట్ ఇలా ఈ కమాండ్ ఇచ్చామంటే, ఓకే, ఈ ఈ కమాండ్ ఇచ్చామంటే ఇట్ విల్ స్టార్ట్ ఎగ్జిక్యూట్ బిల్డింగ్ ద డాకర్ ఇమేజ్ అండి. ఓకే, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చామో ఇట్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ వన్ బై వన్. ఓకే, ఈచ్ ఇన్స్ట్రక్షన్ విల్ స్టోర్ ఇన్ ద బ్యాక్ ఎండ్ యాజ్ అ లేయర్స్. ఓకే, యాజ్ ఎ వన్ లేయర్ అండి. యా, ఈ లేయర్స్ని మనం నెక్స్ట్ మళ్ళీ అగైన్ రీబిల్డ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ అ క్యాష్. if the no if any changes found in the docker file, then that particular stage will be rebuilt. If at all any changes not found in the docker file, if there is no changes in the docker file, then it will simply use the cache to speed up the builds అండి. ఓకే, సేమ్ దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయడంలో యూస్ లేదు కదా. యా, అలా క్యాష్ పెట్టుకొని ఈ లేయర్స్ అన్ని మన బ్యాక్గ్రౌండ్లో సేవ్ చేసుకొని క్యాచ్ యూజ్ చేసుకొని స్పీడ్గా బిల్డ్ చేస్తుంది అనమాట. యా, బేసికల్లీ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం సేమ్ ఇమేజ్ని మల్టిపుల్ టైమ్స్ సేమ్ ట్యాబ్తో రన్ చేస్తున్నాం అనుకో, ఏమవుతుందంటే మనకి యా డాంగ్లింగ్ ఇమేజెస్ అనేది క్రియేట్ అవుతుంది. డాంగ్లింగ్ ఇమేజెస్ ఈస్ నథింగ్ బట్ ద సేమ్ కాపీ ఆఫ్ ద ఒరిజినల్ ఇమేజ్. ఓకే, ద కాపీ ఆఫ్ ద ఒరిజినల్ ఇమేజ్. బేసికల్లీ డాంగ్లింగ్ ఇమేజ్ అని ఎప్పుడు అంటామంటే దీనికి దేర్ ఈస్ నో ట్యాగ్ ఆర్ నేమ్ అండి. ఓకే, నేమ్ ఉండదు, ట్యాగ్ ఉండదు, ఏముండదు. ఇట్ విల్ కమ్ విత్ నన్. ఓకే, నన్ అనేది అంతా వస్తుంది అనమాట. దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ డాంగ్లింగ్ ఇమేజ్. యా, వీటిని ఎలా రిమూవ్ చేయాలి, ఏంటి, వీటి వల్ల యూజ్ డిసడ్వాంటేజెస్ అన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యా, దిస్ ఈజ్ అబౌట్ ద డాకర్ ఇమేజ్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం హౌ ద డాకర్ ఇమేజ్ కెన్ బి బిల్డ్ అండ్ డూ ద థింగ్స్. Before going to practicals, we'll see like a Docker container also. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇమేజ్ బిల్డ్ అయిపోయింది. ఇమేజ్ ట్యాగ్ ఏంటి, app.1.app.app:1.0.0 ఈజ్ మై ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్. ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకొని డాకర్ కంటైనర్ అంటే ఏంటంటే డాకర్ కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ రన్ టైమ్. ఓకే, రన్ టైమ్ env. Okay, runtime environment for the application for app. Docker container is nothing but runtime environment for the given application, whether it is a Java application, Python application, .NET application, like Node application, any application. It's a runtime application. How the things here, the Docker instructions will be, the base image will be different. If it is a Java, will come the Java. If it is a Node, it will come the Node. If it is a .NET, the things will be, the base image will be changed, but rest of the this command, most of the things will be same. Okay, and coming back to here, రన్టైమ్ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే మనం అప్లికేషన్ రన్ చేయడానికి ఒక ఎన్వైర్న్మెంట్ మొత్తం బిల్డ్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఈ ఎన్వైర్న్మెంట్ తోటి నేను అప్లికేషన్ రన్ చేస్తే అప్లికేషన్ రన్ అయిపోతుంది కదా. యా, దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ అ థింగ్ ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ డాకర్ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అండి. ఓకే, రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. ఈ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ బేసిక్గా మనం కంటైనర్ రన్ చేయడానికి కమాండ్ ఏం యూజ్ చేస్తామంటే డాకర్ రన్ -d means detach mode, the background, and then -p port forwarding. This I will explain in the networking concept. And 8000 -name. Okay, any container app. Okay, app container and the image app colon 1.0.0. ఈ కమాండ్ ఇచ్చామంటే మనం ఓకే కంటైనర్ స్టార్ట్స్ అండి. ఇక్కడ మనకి కంటైనర్ స్టార్ట్ అవుతుంది.
కంటైనర్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే డాకర్ పిఎస్ చూసుకొని ద కంటైనర్ స్టేటస్ ఏందనేది చెక్ చేసుకోవాలి. ఓకే, కంటైనర్ స్టేటస్ ఏంటంటే కంటైనర్ రన్నింగ్, ఓకే, అండ్ ఎగ్జిట్, ఓకే, యా ఇలా ఉంటుంది అన్నమాట. కంటైనర్ రన్నింగ్ ఎగ్జిట్ అని స్టేటస్లో ఉంటుంది. ఎగ్జిట్ అయిపోయిందంటే ఎందుకు ఎగ్జిట్ అయిపోయింది, లాగ్స్ ఇమ్మీడియట్గా కంటైనర్ లాగ్స్ చూసుకుంటాం మనం. ఓకే, కంటైనర్ లాగ్స్ చూసుకొని వై ఇట్ వాట్ exited, and if it is running, like what is the logs, and if like application started or not. Okay, if the application started, yeah, and all what database is connected or not. So this kind of some basic analysis చేస్తాం ఒక 1 to 2 minutes. Once is everything is okay, then we'll go and check in the browser. ఓకే, బ్రౌజర్లో చూస్తాం అనమాట. పర్టికులర్ 128.1.1.0 అనేది రన్ అవుతుందో లేదా అని ఇట్లా చూసుకుంటాం అనమాట, చెక్ చేస్తాం. వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, దెన్ ద కంటైనర్ వర్క్స్ ఫైన్. ఇమేజ్ డాకర్ docker file and image and container, everything is works fine, that we finalize. This is how the life cycle of the like docker file and images and containers, and we'll see in the practicals. Okay, I have the application, Python fast API application. So we'll see here. We'll go. We will discuss about the simple application it is, and the file structure. Okay. Yeah, this is my application. Okay, fast API application, so where it has a app folder, within the app folder docker file. Okay, this will discuss later. Docker single stage file and the main.py, requirement.txt, and the static and style and the static folder. Within the static folder, some of the some of the HTML content will be there. Okay, this is about the file structure and application file folder structure, and then we'll see like docker. There are some commands I kept here. We'll see like ఓకే, ఇక్కడ మనం చెప్పా కదా, సి ఇక్కడ డాకర్ బిల్డ్ -f ఫైల్ నేమ్ and -tag. -d means tag that name, image name, and slash. If I hit this one, what will happen? I will go inside of it. See, ఇక్కడ మనకి ఏమేమి జరిగిందో చూడండి. ఫస్ట్ ఇది ఏం చేసింది, లైక్ బేస్ ఇమేజ్ తెచ్చుకుంది ఇక్కడ. ఓకే, బేస్ ఇమేజ్ తెచ్చింది. నెక్స్ట్ డాకర్ ఇగ్నోర్ ఫైల్ ఉంటే దాన్ని లోడ్ చేసుకుంది. నెక్స్ట్ ఫ్రమ్ బేస్ ఇమేజ్ నుంచి బిల్డ్ కాంటెక్స్ట్ బిల్డ్ చేసుకొని, అంటే నాకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా బిల్డ్ చేసినట్టున్నా క్యాష్ తీసుకుంది. ఓకే, requirement.txt కాపీ చేసుకుంది. ఆల్ విల్ బి క్యాస్ట్. ఓకే, అండ్ దెన్ this one also dependency installation, then
కోడ్ అంతా కాపీ అయిపోయింది. నెక్స్ట్ ఇమేజ్ లాగ్ ఎక్స్పోర్ట్ చేసింది, ఎక్స్పోర్టింగ్ టు ఇమేజ్, నెక్స్ట్ ఎక్స్పోర్టింగ్ ఇమేజ్ లేయర్స్. ఓకే, ఫైనల్గా ఒక డాకర్ ఇమేజ్ అనేది మనకి వచ్చేసింది. ఈ డాకర్ ఇమేజ్ వచ్చిందా లేదా అనేది డాకర్ ఇమేజెస్ సి డాకర్ ఇమేజ్ ఉంది కదా, ఇదనమాట ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోయింది. ఇమేజ్ బిల్డ్ అయిన తర్వాత మనం దాన్ని కంటైనర్ లాగా రన్ చేయాలనుకున్నాం కదా. సేమ్ కమాండ్. ఇప్పుడు నేను డాకర్ రన్ అని ఇచ్చిన, -d అంటే డిటాచ్ మోడ్, -b అంటే పోర్ట్ ఫార్వర్డింగ్, అండ్ వాట్ ఈస్ అ హోస్ట్ పోర్ట్ అండ్ వాట్ ఈస్ అ కంటైనర్ పోర్ట్. ఇది ఇన్సైడ్ కంటైనర్లో రన్ అవుతుంది, ఇదేమో ఇన్సైడ్ హోస్ట్లో రన్ అవుతుంది అనమాట. కంటైనర్ నేమ్ ఏంటి, రాజేంద్ర, అండ్ ఇమేజ్ నేమ్ ఓకే DevOps రాజేంద్ర. హిట్ ఎంటర్. It is saying like container is already exist. Then remove the container, system container docker, remove this and yes docker ps. Okay, coming to here, local host 8000. ఓకే, see మన అప్లికేషన్ రన్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు నేను హిట్ చేసిన తర్వాత ఏమేమి వచ్చినాయి, కంటైనర్ ఐడి వచ్చింది, కంటైనర్ ఇమేజ్ వచ్చింది, కమాండ్ ఇమేజ్ అంటే వాట్ ఈస్ ద ఇమేజ్ నేమ్, అండ్ కమాండ్ వాట్ బేసెస్ ఇట్ రన్ ఇక్కడ ఇచ్చాం కదా మనం. ఓకే, చూసారా ఇక్కడ సిఎండిని బేస్ చేసుకొని రన్ అయింది, ఇక్కడ కనిపిస్తుంది కూడా. ఓకే, ఈ సిఎండి బేస్కొని రన్ అయింది, అండ్ క్రియేటెడ్ ఎన్ని టైం, క్రియేటెడ్ టైమ్ అండ్ అప్ టైం, స్టేటస్ ఏంటి. ఓకే, స్టేటస్ ఏంటి, కంటైనర్ అప్లో ఉంది, ఎన్ని సెకండ్స్ బ్యాక్ ఉంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద పోర్ట్. ఓకే, ఈ పోర్ట్స్కి టీసీపీ ఈ పోర్ట్స్ ఓపెన్ అయినాయి. ఇదన్నమాట కంటైనర్ నేమ్. ఓకే, ఏమేం పోర్ట్స్ ఓపెన్ అయినాయి అనేది ఇది. కంటైనర్ బయట అండ్ హోస్ట్లో ఏముంది, కంటైనర్ ఇన్సైడ్ ఏముంది, నెక్స్ట్ కంటైనర్ నేమ్ ఏంటి. కదా ఇలా అండి. ఇప్పుడు మనం లాగ్స్, కంటైనర్ లాగ్స్ చూద్దాం అసలు ఏంటి, ఏం జరుగుతుంది. ఓకే, ఇవ్వండి కంటైనర్ లాగ్స్ అనేది. ఇప్పుడు మనకు ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను బ్రౌజర్లో యాక్సెస్ చేసిన తర్వాత ఏమొచ్చింది, 200 స్టేటస్ ఓకే అని వచ్చింది. ఓకే, ఇది అనమాట. కొన్ని నాట్ ఫౌండ్ అనే కొన్ని HTML స్టేటస్ కోడ్స్ వచ్చినాయి. డోంట్ వరీ అబౌట్ దిస్ వన్, బట్ ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి లాగ్స్ చూసాం. ఇప్పుడు నేను ఆ కంటైనర్ లోపలికి వెళ్ళి అసలు నా ఫైల్స్ వచ్చినా లేకపోతే ఇంకేమైనా వచ్చినాయా అసలు ఏంటి అనేది కూడా నేను చూడవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు యాప్ అనే వర్కింగ్ డైరెక్టరీ ఇచ్చినా కదా, వర్కింగ్ డైరెక్టరీ వచ్చింది. ఓకే, అండ్ LS అని కొడితే నా ఫైల్స్ వచ్చినాయి కదా, ఇక్కడున్న ఫైల్స్ వచ్చినాయండి. చూసారు కదా, మెయిన్, స్టాటిక్, టెంప్లెట్స్, requirement.txt. ఇలా అనమాట. చూసారా, ఇప్పుడు నాకు విమ్ అనేది లేదు ఇందులో. ఎందుకు లేదంటే నా బేస్ ఇమేజ్లో లేదు కాబట్టి, బేస్ ఇమేజ్లో విమ్ అనే దాన్ని ఇవ్వలేదు కాబట్టి లేదనమాట. యాప్ట్ ఉందా, యాప్ట్ ఉంది కాబట్టి ఐ కెన్ ఇన్స్టాల్ దిస్ వన్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్గా నేను EXEతో వచ్చినప్పుడు ఏమొచ్చింది, రూట్ యూజర్ అని వచ్చింది కదా. ఓకే, దిస్ ఈజ్ అ బ్లండర్ అంటే. బ్లండర్ మీన్స్ దిస్ ఈజ్ అ సెక్యూరిటీ వైలేషన్. Whenever we are not giving any of the like a custom user in the Docker file, then by default Docker will go with the root user. Okay, ఇప్పుడైతే మనం డాకర్ ఫైల్లో
ఒక కస్టమ్ యూజర్ క్రియేట్ చేసి అందులో కంటైనర్ స్టార్ట్ అవ్వాలి, బేస్డ్ అపాన్ దట్ యూజర్ కంటైనర్ స్టార్ట్ అవ్వాలి అని ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఇవ్వలేదో బై డిఫాల్ట్గా రూట్ యూజర్తో వెళ్తుందండి. ఈ రూట్ యూజర్తో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే whatever the if the user is having the Linux server credentials, he can go and edit, delete, and he can change the permissions whatever he want. He can do any operation inside the container with the help of root user. Okay, with this what will happen here is security violation. It is highly not recommended one with the root user. Always go with the base user, which is a custom user created by Dockerfile or Dockerfile. We should be mentioning the Dockerfile. Okay, it is a best practice. Okay, when we discuss about the Docker best practices, then I will explain how to create the default user in the Dockerfile. Okay, always go with this approach. This is highly recommend, and keep the 5-star note here. Yeah. Okay. And exit and come to note here, Docker images ls. Okay, what are the Docker images we have? You can see. Okay, and tag, we can change the tag of that current image, like okay, tag that image to different one. Okay, yeah, sometimes it require ఎప్పుడు ఇలా చేస్తామంటే ఇమేజ్ ట్యాగ్ చేంజ్ చేసుకోవడంలో. నెక్స్ట్ కరెంట్ ఉన్న ఇమేజ్ ట్యాగ్ నాకు అవసరం లేదు, ఇమేజ్ ట్యాగ్ చేంజ్ చేసుకొని నేను వేరే దాన్ని పుష్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఆర్ఎంఐ డాకర్ ఇమేజ్ని రిమూవ్ చేయడం. ఓకే, ఇట్లా మనకి ఇప్పుడు ఈ డాకర్ ఇమేజ్ని రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే ఈ కమాండ్ యూజ్ చేస్తే ఇలా చేసినా పోతుందండి. ఓకే, ఇలా చేసినా పోతుంది. డాకర్ ఇమేజ్ని ఇట్లా నార్మల్ వేలో రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే దాని పర్టికులర్ వాటైతే క్యాష్ ఉంటుందని చెప్పారు కదా. ఓకే, క్యాష్ అండ్ లేయర్స్ బిల్డ్ అవుతాయని చెప్పారు కదా. ఆ లేయర్స్ అన్నీ బ్యాక్గ్రౌండ్లో అలానే ఉండిపోతాయండి. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఆ లేయర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లేయర్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసి మనకి ఈ లేయర్స్కి మన సిస్టంలో నుంచి కొంత స్టోరేజ్ అనేది కూడా అలొకేట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ డిలీటింగ్ విత్ ద డాకర్ ఆర్ఎంఐ కమాండ్, ఓకే, లేయర్స్ విల్ బి స్టోర్డ్ హియర్. ఓకే, లేయర్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండి టాప్ లేయర్స్ మాత్రమే డిలీట్ అయిపోతుంది. అంటే ఇమేజ్ కనిపించదు మనకి, బట్ హిడెన్ లేయర్స్ మాత్రం అలానే ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే దానికి అలొకేట్ అయిన స్టోరేజ్ అనేది అలానే ఉండిపోతుంది. సో అప్పుడు మనకి ఏంటంటే స్టోరేజ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే డాకర్ ప్రూన్ అనే కమాండ్ వాడతాం. ఓకే, డాకర్ ప్రూన్ -e అంటే ఆల్ అన్యూజ్డ్ ఇమేజెస్ అన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఏదైతే డాకర్లో మనం అన్యూజ్డ్ ఇమేజెస్ ఉంటాయో, అంటే అన్యూజ్డ్ ఇమేజెస్ నథింగ్ బట్ ఏదైతే ఇమేజెస్ కంటైనర్ రన్ అవ్వట్లేదో, ఓకే, కంటైనర్ రన్ అవ్వకుండా ఐడియల్గా ఉన్న ఇమేజెస్ అన్ని వి కాల్ ఇట్ యాజ్ అన్యూజ్డ్ ఇమేజెస్ అనమాట. ఓకే, ఆ ఇమేజెస్ అన్ని మనకి ఇమేజెస్ డిలీట్ అయిపోతాయి. యా, ఇమేజెస్ డిలీట్ అయిపోతాయి, వాల్యూమ్స్ అన్యూజ్డ్ వాల్యూమ్స్ డిలీట్ అయిపోతాయి, నెట్వర్క్స్ డిలీట్ అయిపోతాయి, ఆ కంటైనర్ అండ్ ఇమేజ్కి సంబంధించినవి అన్నీ డిలీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, యా, అలా మనకి స్టోరేజ్ అనేది ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే మనకి ఇందాక మనం డాంగ్లింగ్ ఇమేజెస్ అని చెప్పి నన్ ఇమేజెస్ అనుకున్నాం కదా, ఆ నన్ ఇమేజెస్ని ప్రూన్ చేయడానికి, ఆ నన్ ఇమేజెస్ని డిలీట్ చేయడానికి డాకర్ ప్రూన్, ఓకే, డాకర్ ప్రూన్ ఇమేజ్ అనే కమాండ్ ఇస్తాం అనమాట. ఇది ఇచ్చామంటే మనకి ఆ అన్యూజ్డ్ ఇమేజెస్, డాంగ్లింగ్ ఇమేజెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఇది మనం ఆ పర్టికులర్ ఇమేజ్ని ఇన్స్పెక్ట్ చేసి ఇమేజ్లో ఏముందో కూడా చూడవచ్చు అండి. సరే,
ఇమేజ్ ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ ఇమేజ్లో ఏమేమి లేయర్స్ ఉన్నాయి, ఏమేమి ఈఎన్వీస్ వాడుతున్నాం, కంటైనర్ ఎక్స్పోర్ట్ అంటే డీటెయిల్డ్గా ఇస్తుంది అనమాట. లైక్ మనం నాట్ ఓన్లీ దిస్ కంటైనర్ని కూడా ఇన్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, యా, ఇట్లా మనకి ఆ ఇమేజ్ బిల్డ్ ఎక్కడి నుంచి అయింది, దాని స్టోరేజ్ ఎక్కడ వస్తాయి, నెక్స్ట్ సిఎండి దాని బేస్ కమాండ్ ఏంటి, సిఎండి కమాండ్, ఎన్వైర్న్మెంట్ ఏంటి, ఎక్స్పోజింగ్ పోర్ట్స్ ఏంటి, ఎప్పుడు క్రియేట్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులో ఇన్స్పెక్ట్ చేస్తే. ఓకే, బేసిక్గా ఇది ఎప్పుడు వాడతాం అనమాట, మనం డీబగ్గింగ్ పర్పస్లో వాడతాం అనమాట. డీబగ్గింగ్ పర్పస్లో మనకి ఈ కంటైనర్ అసలు అంటే మనకి స్టోరేజ్ పర్టికులర్ ఇమేజ్ అనేది స్టోరేజ్ ఎక్కువ తీసుకుంటుంది కానీ మనకి అది ఎక్కడుందో తెలియట్లేదు. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వస్తాం అనమాట. ఇలా చూసుకొని ఈ పర్టికులర్ కంటైనర్ ఆర్ పర్టికులర్ ఇమేజ్ ఐడి ఇది, ఈ ఇమేజ్ ఐడిలో ఇది స్టోర్ అవుతుంది. దాన్ని బట్టి మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఇక ఇక్కడ. ఓకే, ఇలా మనం దీన్ని మనం రీస్టోర్ చేసామంటే ఆ పర్టికులర్ అంటే ఈ పర్టికులర్ ఐడి అనేది ఎంత స్టోరేజ్ తీసుకుంటుంది ఏందనే దాన్ని బట్టి మనం విల్ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద లేయర్ సెట్. అండ్ హిస్టరీ, డాకర్ హిస్టరీ. ఈ హిస్టరీలో ఏంటంటే ఈచ్ కమాండ్ మనకి డాకర్ ఫైల్లో రాసిన ఈచ్ కమాండ్ గురించి డీటెయిల్గా చెప్తుంది. అది ఎంత స్టోరేజ్ తీసుకుంది, ఎక్కడ ఎంత స్టోరేజ్ తీసుకుంది అనేది కూడా చెప్తుంది. బేసిక్గా ఇట్ విల్ యూస్ ఫర్ ద డీబగ్గింగ్ పర్పస్. ఇఫ్ ద image is going beyond 1 GB or 2 GB storage, then we check like why that much storage is consuming. Okay, in that case layer wise each command, each layer how much has been taken, how much storage has been taken అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఆ పర్టికులర్ కమాండ్ని స్ప్లిట్ చేయడమా లేకపోతే ఇఫ్ దట్ ఈస్ యూస్లెస్ అయితే రిమూవ్ చేయడమా ఇలాంటివన్నీ మనం చేస్తాం అన్నట్టు. బేసికలీ డాకర్ ఇమేజ్ సైజుని డిక్రీజ్ చేయడం కోసం ఇవి వాడతాం అన్నమాట. ఇలాంటి ఈ అప్రోచ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డాకర్ పుల్ కమాండ్. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఇమేజ్ అనేది లోకల్ మిషన్లో స్టోర్ అయ్యలేకపోతే ఓకే docker pull. Okay, this is a host machine. Okay, this is a docker hub. Okay, yeah. Coming back to here, like if the host machine when I hit the docker pull command, what will happen here is docker daemon will check that if that particular image is existed in the host machine or not. If that existed, the pull will be stopped from here. If that is not existed, it will go and connect to the docker hub and try to pull the image from the docker hub. Okay, docker hub to our local machine. Okay, our host machine or local machine. This we call it for this process we use the command called docker pull. Okay, whatever sometimes we will have the docker private registry also. This we will discuss later. ఇది ప్రైవేట్ రిజిస్ట్రీ ఎందుకు వాడతాం, పబ్లిక్ రిజిస్ట్రీలో ఎలాంటి ఇమేజెస్ ఉంటాయి, ప్రైవేట్ రిజిస్ట్రీలో ఎలాంటి ఇమేజెస్ ఉంటాయి, దిస్ ఆల్ థింగ్స్ విల్ డిస్కస్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, కాదండి ఇప్పుడు మనకి పుల్ అయిపోయింది కదా, డాకర్ ఇమేజెస్ అండ్ టైప్ చేస్తే ఇంజనీర్స్ ఆల్సో విల్ బి దేర్ ఇన్ లోకల్ మిషన్. ఓకే, సేమ్ these are the pull command and instructions. Okay. And డాకర్ పుల్ అయిపోయింది. డాకర్ లాగిన్ అంటే మనం వాట్ ఎవర్ ద లాగిన్స్ వీ హ్యావ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బేస్డ్ with those we will login into it. And what are the docker push అంటే ఫస్ట్ మనం వాట్ ఎవర్ ద ఇమేజ్ వీ హ్యావ్ ఆ ఇమేజ్ని తీసుకొని మనం లైక్ పుష్ చేయొచ్చు అండి.
దీనికి ఏదైతే నా డాకర్ హబ్ అకౌంట్ ఉందో ఆ హబ్లోకి పుష్ చేయొచ్చు అనమాట నేను. ఓకే. యా ఫస్ట్ దీన్ని ట్యాగ్ చేయాలండి. ట్యాగ్ చేసి దాని తర్వాత పుష్ చేయాలన్నమాట. ఓకే. Try this all these comments. If you are getting any trouble or you have been stuck in any comment, please comment in the comment box. I will be available for your comments. I will see your comments and I will respond to you people, guys. Okay. Please like my channel and subscribe my channel. If you have any doubts about the Docker and if you have been stuck in any way Docker file and images and content and debugging, please comment in the comment box. Like I will help you to do the better way. Okay. And then Docker push. I think I have already been logged in. We'll see. Yeah, it is pushing. Okay. Yeah, permission issue వచ్చింది. First we need to be login and then hit the login command and then do this. Then it will be pushed to my Docker Hub repository. Basically, this is a username of the Docker Hub and this is a image name. Like that, we need to be tagged. Okay, including all these things, we need to be tagged as a complete image. Then only we can push the image to Docker Hub. Okay, and Docker save and basically whatever the image we have, ఆ ఇమేజ్ మనం ఒక ట్యాగ్ ఫైల్ లాగా సేవ్ చేసుకొని దాన్ని వేరే మిషన్స్లోకి కాపీ చేసుకోవచ్చు, ఎస్సిపి చేసుకోవచ్చు. ఓకే. ఎస్సిపి అంటే తెలుసు కదా, సెక్యూర్ కాపీ చేసుకోవచ్చు అనమాట. సెక్యూర్ కాపీ చేసుకొని ఆ పర్టికులర్ మిషన్లో మనం లోడ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్గా ఇది ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే మనకి ఇలా ప్రైవేట్ రిజిస్ట్రీస్ ఉండవు. నెక్స్ట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే క్లయింట్ సైడ్ మన రిజిస్ట్రీస్ని యాక్సెస్ ఇవ్వరు అనమాట. ఎందుకంటే సెక్యూరిటీ వైలేషన్స్ అని చెప్తారనమాట. సో ఆ సినారియోలో మనం ఏం చేస్తామంటే ఈ డాకర్ ఇమేజ్ని ఒక ట్యాగ్ లాగా బిల్డ్ చేసుకొని ఆ సర్వర్లోకి ఎస్సిపి చేసుకొని అక్కడ మనం లోడ్ చేసుకుంటాం అనమాట. లోడ్ చేసుకొని కంటైనర్ని రన్ చేసుకుంటాం. ఆ సినారియోస్లో మనకి ఈ సేవ్ అండ్ ఈ యూస్ కేస్ అనేది యూస్ అవుతుంది మనకి. ఓకే. డాకర్ ప్రో గురించి చెప్పాను కదా మీకు. డాకర్ సిస్టమ్ డిఫ్ అంటే ఎంత స్టోరేజ్ ఉంది ఏంటి, ఇమేజ్ లెవెల్లో ఎంత స్టోరేజ్ ఉంది, కంటైనర్ ఎంత, వాల్యూమ్ ఎంత, నెట్వర్క్స్ ఎంత, క్యాష్ ఎంత తీసుకుంటుంది అనేది మొత్తం మనకి ఈ సిస్టమ్ లెవెల్లో ఉన్న అన్ని ఇమేజెస్కి ఒక అంటే డిస్క్ స్పేస్ ఫైల్ సిస్టమ్ అనమాట. డైరెక్టరీ ఫైల్ సిస్టమ్ గురించి ఎంత స్టోరేజ్ ఎంత అనేది మొత్తం చెప్తుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ డాంగ్లింగ్ ఇమేజెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఇన్ని ఉన్నాయి అనమాట మనకి అన్ట్యాగ్డ్ డాంగ్లింగ్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్లో. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ద డాకర్ అండ్ కంటైనర్స్. ఓకే. Here some other topic like container related and ఇక్కడ మనకి కంటైనర్ రిలేటెడ్ కమెంట్స్ ఆల్సో దేర్. కంటైనర్ రిలేటెడ్ కమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ వరకు చూసాం కదా. నెక్స్ట్ కంటైనర్ స్టాప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనకి డాకర్ రన్నింగ్ కంటైనర్ ఉందో దాన్ని మనం స్టాప్ చేసుకోవచ్చు అండి విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాప్ కమాండ్. ఓకే. ఇట్ విల్ స్టాప్ ద కంటైనర్. దాన్ని మళ్ళీ నేను స్టార్ట్ చేయాలనుకుంటే ఓకే ఇక్కడ నా అప్లికేషన్ కూడా స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయింది కదా. ఓకే. ఓకే. స్టార్ట్ రాజేంద్ర అంటే go here, it is started, right? And if I can also restart. See, ఒకసారి రీస్టార్ట్ అయింది, అప్లికేషన్ స్టాప్ అయిపోయి మళ్ళీ రన్ అయింది, చూసారు కదా. అట్లా. అండ్ నెక్స్ట్ కంటైనర్ని రిమూవ్ చేయొచ్చు, ఫోర్స్ రిమూవ్ చేయొచ్చు, కంటైనర్ లాక్స్. ఇదేంటంటే స్ట్రీమింగ్ అనమాట.
కంటైనర్ లాగ్స్ని -f రాజేంద్ర యాప్ అంటే స్ట్రీమ్ చేస్తూ ఉంటుంది, అంటే కంటిన్యూస్గా లైవ్ లాగ్స్ అనమాట. అండ్ ఈ లాగ్స్ మనం లాస్ట్ 200 కూడా చూడొచ్చు అనమాట. డైలీ లాస్ట్ 20 లాగ్స్ ఐ కెన్ సీ ఓన్లీ లేటెస్ట్ 20 లాగ్స్ అట్లా. అండ్ EXECI మనం కంటైనర్ లోపలికి వెళ్ళి ఏం జరిగిందో చూసాం, కంటైనర్ ఇన్స్పెక్ట్ చేసాం, కంటైనర్ స్టాట్స్ అంటే ఏంటంటే డాక్టర్ స్టాట్స్ అంటే ఎంత CPU తీసుకుంటుంది, ఎంత మెమొరీ తీసుకుంటుంది, ఓకే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బేసిక్గా దీనికోసం మనకి డాకర్లో ఒక టూల్ ఉంటుంది, మానిటరింగ్ టూల్ అనేది. ఆ మానిటరింగ్ టూల్ని కూడా మనం ఇక్కడ ఎనేబుల్ చేద్దాం. డాకర్ మానిటరింగ్ కంప్లీట్గా ఎనేబుల్ చేద్దాం, అంటే ప్రొమిథియస్, గ్రాఫానా, ఓకే, దట్ ఎక్స్పోర్ట్, డాకర్ ఎక్స్పోర్టర్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి కమైండ్ టుగెదర్ అండ్ విల్ సీ లైక్ డాష్బోర్డ్లో ఎలా కనిపిస్తుంది అనేది కూడా ఒక వీడియోలో చూద్దాం మనం. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ వీడియో అండి. If you have any doubts, okay, anything missing, and anything is missing or something, if you feel like about my explanation, if I like ఎక్కడైతే నాకు ఇంప్రూవ్మెంట్స్ కావాలి అండ్ మీకు ఎలా అనిపించింది ఈ సిరీస్ చూస్తుంటే, ఇవన్నీ మీరు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవచ్చు. ఓకే, యా, ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసిన ఆ నోట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు. Okay, just to research more about the commands and things. Okay, you will get to know how the things will work in the Docker. Okay, this is a 4 concepts of the Docker అండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, నెట్వర్క్ వాల్యూమ్స్ అండ్ మల్టీ-స్టేజ్ డాకర్ ఫైల్స్, ఓకే, సమ్ ఇన్సైడ్స్ ఆఫ్ ద డాకర్ అండ్ సమ్ అదర్ కమాండ్స్ ఉంటాయి. ఇంకా మనకి చెప్పే కదా డాకర్ మానిటరింగ్, ఇలాంటి కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చూసామంటే Docker will be most of the things has been covered. We'll see like, yeah. Thank you and thank you for watching the video. Yeah.